మరో 48 గంటల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. గత 10 రోజులకు పైగా గూడూరును వర్షాలు కుదిపేస్తున్నాయి. కాలువల్లో వరద నీరు ఇంకనూ ప్రవహిస్తూనే ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. గురువారం నాటికి వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయని భావిస్తున్న తరుణంలో సాయంత్రం నుంచి మోస్తరుపాటి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మళ్లీ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సైదాపురం సమీపంలోని కైవల్య, గూడూరు ప్రాంతంలోని చల్లకాలువ, పమ్మలేరు వాగు వద్ద నీటి ఉధృతి క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. 2 రోజులుగా గూడూరు, రాపూరు మార్గంలో రాకపోకలు స్తంభించాయి. బుధవారం కైవల్య ఉధృతి తగ్గడంతో ప్రజలు, ద్విచక్ర వాహన చోదకులు మాత్రమే కాలువ దాటారు. భారీ వాహనాలతో పాటు బస్సులు కూడా ఈ మార్గంలో నడవడం లేదు. వర్షాలు తగ్గాయని కుదుటపడ్డ ప్రజలకు మళ్లీ వర్షం కురియడంతో ఆందోళన చెందుతున్నారు. గత 3 రోజులుగా వరద చుట్టుముట్టుతుందనే భయంతో రాత్రి వేళల్లో పడిగాపులు కాస్తూ కాలం వెళ్లదీశారు. ఇకనైనా వరుణుడు శాంతించాలని ప్రజలు వేడుకుంటున్నారు.